విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 94వ వర్ధంతిని పురస్కరించుకుని డీవైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీసీ బద్వేలు డిపో మేనేజర్ ఆర్ చైతన్య నిరంజన్, బద్వేల్ ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్ పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీవైఎఫ్ఐ నాయకత్వం సమాజ సేవలో భాగస్వామ్యమై పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, రానున్న కాలంలో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డివైఎఫ్ఐ సభ్యులకు నా కృతజ్ఞతలు. ప్రభుత్వ పథకాల్లో భాగమైన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా మరియు సామాజిక కార్యక్రమాల్లో భాగంగా చెట్లు నాటడం కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ డివైఎఫ్ఐ సభ్యులు సమాజానికి ఉపయోగపడేటువంటి చర్యలు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఇటువంటి కార్యక్రమాల్లో సామాజిక బాధ్యత ఉద్దేశంతో ఎక్సైజ్ సిబ్బంది కూడా పాల్గొంటారని, ఎప్పుడైనా కానీ సామాజిక కార్యక్రమాల్లో మేము కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా. వాళ్ళకి ఈ ఆలోచన వచ్చిన దానికి నా కృతజ్ఞతలండి. ఎక్కడైనా కూడా మామూలుగా రోడ్ల పక్కననో లేదా ఏ కాలేజ్ దగ్గరనో ఈ హాస్పిటల్ దగ్గర చెట్లు నాటే వాళ్ళు నా సర్వీసులో మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్ స్టాండ్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన డివైఎఫ్ఐ గారికి నా కృతజ్ఞతాభినందనలండి. సో దీనికి ముందే మా ఆర్టీసీ సిబ్బంది కూడాను ఇక్కడ బస్టాండ్లో ఈ ఎదురుగా ఉన్న గార్డెన్ను బాగా డెవలప్ చేశారు. అలాగే గ్యారేజ్లో కూడాను మా ఆర్టీసీ సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంటే మా డిపార్ట్మెంట్లో మా వాళ్ళు స్టార్ట్ చేసేది గొప్పతనం కాకపోయినా వేరే వాళ్ళు వచ్చి మా బస్టాండ్లో చెట్లు నాటడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో దీనికి నేను మరీ కృతజ్ఞత తెలుపుతున్నాను. యువజనుల యొక్క హక్కుల మీద పోరాటాలు చేయడానికే పరిమితం కాకుండా ఈరోజు సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించేటువంటి, కాపాడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని